ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీని కూడా ఖరారు చేయనున్నారు. ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. రైతు భరోసా నిధుల విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే అంశంపై కూడా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. గాంధీ సరోవర్ నిర్మాణం, తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరగనుంది. ఎండాకాలం వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై కూడా మంత్రి మండలి సమీక్ష జరపనుంది. అదనంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన 3 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉద్యోగుల విభజన అంశంపై కూడా కేబినెట్ చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చాలా ముఖ్యమైన అంశాలు ఇవాళ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇంటి మీ దగ్గర ఇన్పుట్స్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం గ్యాప్ తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో దాదాపుగా 20 పైగా ఎజెండా అంశాలు ఉన్నట్టుగా సమాచారం. అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నిర్వహిస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలా లేదా అనే దానిపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు అలాగే ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులతో చర్చించి దీనిపైన సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం బడ్జెట్ సమావేశాలపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల పరంగా కూడా అన్ని శాఖల నుంచి ఏ అవసరాలు ఉన్నాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేసింది. ఫైనల్ జిజిటి రూపొందించాల్సిన ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి మొదట బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. ఒకవేళ ఈ రోజు కేబినెట్ లో కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత నిర్వహించాలనుకుంటే బడ్జెట్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలో మార్చి 26 తర్వాతనే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ఇప్పటికే విభజించి పాలన సాగిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల విభజన అనేది కీలకంగా మారింది. ఎందుకంటే 3 కార్పొరేషన్లు కూడా పరిధి పెరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఎంతమంది, ఇంకెంతమంది అవసరం, జేహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులను అంటే మేడ్చల్ కానీ సైబరాబాద్ కానీ ఎంతమందిని మార్చాలని దానిపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు ఇప్పటికే మెట్రోని ప్రభుత్వం ఆధీనం తీసుకోవాలని గతంలో నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా మార్చి 31 లోపు ఈ ప్రక్రియ అంతా ముగిసిపోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఆలోపు ఈ ప్రక్రియ ముగించాలి కాబట్టి దానికి సంబంధించి నిధులు ఎంత మేరకు అవసరం, దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి దానిపైన కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు వేసవి కాలం వరి ధాన్యానికి సంబంధించి ఇంకొక 15 రోజుల్లో ధాన్యం మళ్లీ బయటకు వస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అలాగే వేసవి నేపథ్యంలో కొంతమేర దాపుగా గాలి వానలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నష్ట నివారణ చర్యలు తగు జాగ్రత్తలకు సంబంధించి అధికారులకు సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండాకాలం నేపథ్యంలో నీటి ఎద్దడి రాకుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలేంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక అత్యంత కీలకమైంది రైతు భరోసా నిధుల విడుదల. నిజానికి ఈ నెల 15 నుంచి గతంలో నిధులు వేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ కొంత ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ డేట్ నుంచి ఈ యొక్క నిధులు విడుదల చేస్తామనేది కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని అంతర్గతంగా సంబంధించి అధికారులకు సంబంధించి ఇష్యూస్ కానీ గవర్నమెంట్ ఇంటర్నల్ ఇష్యూస్ కానీ వీటిపైన చర్చించే అవకాశం ఉంది. గాంధీ సరోవర్కు సంబంధించి ఏదైతే భూసేకరణ ఉందో దానిపైన రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ సంబంధించి వాటి విషయంలో ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని దానిపైన కూడా కేబినెట్ లో చర్చ జరగబోతా ఉంది. ఆల్రైట్ రాకేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.